హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అభిషేక్ బ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త వీడియో తోటి మీ ముంగట్కైతే వచ్చేసిన. ఏంటంటే మనం ఒక హెరిటేజ్ విలేజ్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అట్లా అందరూ దుబాయ్కి వస్తే పెద్ద బుర్జ్ ఖలీఫా చూస్తారు, మళ్ళీ పామ్ జుమైరా చూస్తారు, బీచెస్కి వెళ్తారు, పెద్ద పెద్ద హోటల్స్ స్టే చేస్తారు. కానీ ఇది అటువంటిది కాదు. అందరు చూసేది కాకుండా ఎవరు చూడండి ఇందుకు అనేది చూపిస్తున్నా. ఇదైతే మస్తు క్రేజీ ఉంటుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మన న్యాచురల్ వాటర్, భూమి నుంచి కరెక్ట్ న్యాచురల్ వాటర్ వచ్చి మన ఫార్మ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంత న్యాచురల్ వాటర్ ఉంటుంది అక్కడ. అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాం గైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం 500కి దగ్గరలో ఉన్నాము, జల్దీ రీచ్ చేయాలని అనుకుంటున్నాం. ఓకేనా గైస్? ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసినాం మనం. క్యాబ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ ఉంది. ఆ 10 కిలోమీటర్ క్యాబ్ బుక్ చేస్తున్నాం. ఎండలు చాలా పడుతుందని ఆ క్యాబ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక కలుస్తున్నాం. ఓకేనా గైస్? గైస్, వెల్కమ్ టు హెరిటేజ్ విలేజ్. ఇప్పుడే మనం హెరిటేజ్ విలేజ్కి వచ్చేసినాము. చలో గేట్ లోపలికైతే వెళ్ళిపోయాము. ఫ్రీ టికెట్ ఇది. చలో గైస్, ఇదైతే హెరిటేజ్ విలేజ్ లోపలికైతే వచ్చేసినాం మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్, ఇగో ఇప్పుడే ఎంట్రన్స్ నేను లోపలికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇట్లా షాప్స్ అనేవి కనిపిస్తున్నాయి. పాతకాలం షాప్స్, అప్పట్లో జమానాలో ఉన్న షాప్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇప్పట్లో అందరం మనము మాల్స్, షాపింగ్ మాల్స్ అని పోతున్నాం, కానీ అప్పట్లో ఇట్లానే షాప్స్ ఉంటుండే. షాప్ నెంబర్ 1, 2, 3 అని లైన్గా రాసి ఉన్నాయి చూడండి. మస్తు ఉన్నాయి, కేజీ ఉన్నాయి ఇవైతే. చూడండి, మన దగ్గర అయితే వీలింగ్స్ ఉంటుండే. ఇక్కడ తాళ్ళు కట్టుకొని వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు. మంచిగా ఉంది ఇక్కడ అయితే వెదరు. ఎండలు అయితే గట్టి కొడుతున్నాయి. ఇవన్నీ లైన్, ఇవన్నీ షాప్స్, ఇవన్నీ షాప్స్. ఇక్కడ మనం వెనక చూసుకున్నట్టయితే ఇది చిన్న ఒక స్టేజ్ అన్నమాట. మా ఇక్కడ అందరు ఇట్లా కూర్చొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గిట్ట చేస్తుండే. బెల్లీ డ్యాన్స్ గిట్ట అప్పట్లో బెల్లీ డ్యాన్స్ ఇక్కడ ఫేమస్ కదా. ఇట్లనే బెల్లీ డ్యాన్స్ గిట్ట అవన్నీ చేస్తుండే ఇక్కడ. ఇది వచ్చేసి స్టేజ్. ఆ స్టేజ్ గిట్ట సేమ్ మన విలేజ్ టైప్లోనే ఉంది స్టేజ్ గిట్ట, కానీ సూపర్ ఉంది స్టేజ్ అయితే. ఇక అంతా ఇక్కడ అందరు ఇట్లా కూర్చుంటుండే. చైర్లు, ఇవన్నీ చైర్స్. ఇవన్నీ ఇక్కడ కూర్చొని ఈవినింగ్ పూట ఇక కొంచెం యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేస్తుండే. మనం మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదంతా గైస్ ఈ చిన్న చిన్న అంటే ఇల్లులు. అప్పటి కాలంలో ఇల్లులు కూడా ఎట్లుంది, అప్పటి కాలంలో ఇగో ఇల్లులు ఇట్లా ఉంటుండే. ఇది క్రేజీ ఉంది. ముంగటికి వెళ్ళి చూసాం, చాలా ఉన్నాయి. ఇక అక్కడ మీద మొత్తం ఇవన్నీ ఇల్లులే. అక్కడ ఇవన్నీ ఇల్లులే. మంచిగా ఉంది. అప్పుడు దుబాయ్ మంచిగా ఉంది నాకు తెలిసింది. ఇప్పుడు అన్నీ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గిట్ట లేదు. ఒక్క చిన్న వాన వచ్చినా కానీ కొట్టుకోపోతుంది మొత్తం. చాలా బాగున్నాయి ఇల్లు గిట్ట. ఏంది బావి ఇది, చూడండి పెరగ బావి ఇది. ఇంకా పైప్ ఉంటుండే అప్పుడు. సేమ్ పల్లెటూరులో ఉన్నట్టే ఉంది ఇక్కడైతే మొత్తం కదా. ఇగో అంతా ఇక పల్లెటూరు లెక్కనే ఉంది. ఇవన్నీ పామ్ ట్రీస్. అవన్నీ అక్కడ ఉన్నటివన్నీ పామ్ ట్రీస్. ఇవన్నీ చిన్న చిన్న ఇల్లులు అప్పట్లో కాలంలో. అవి పామ్ ట్రీస్. అటు సైడ్ వెళ్దాం. ఇక ఏడగిట ఒక పామ్ ట్రీ. పామ్ ట్రీస్ అంటే ఏం లేదు, డేట్స్ అవన్నీ. అక్కడ ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి డేట్స్ గిట. రాకున్నాయి ఇవన్నీ. చిన్న చిన్న రోడ్లు ఇక మంచిగా ఉన్నాయిగా. ఇప్పుడు ఇంట్లోకైతే ఎంట్రీ అయిపోదాం, చూద్దాం. హెరిటేజ్ చాలా పెద్దగా ఉంది. గైస్, ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాము. ఇవన్నీ మన ఖజూర్ చెట్లు, ఖజూర్ తోట. ఇదంతా అంత ఖజూర్ తోట. మన వెనకాల టీవీ ఉంది కదా, ఈ టీవీలో చూపిస్తారు అనమాట. ఈ హెరిటేజ్ విలేజ్ అంటే ఏంది, అది అండర్ వాటర్ గిట్ట చూపిస్తారు, న్యాచురల్ అండర్ వాటర్.
ఇక గైస్ ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుందా, సేమ్ అట్లనే ఉంటుంది లోపల ఇట. వీడియో చూడండి ఒకసారి. లోపల వాటిలో లైట్స్ అని ఉంటాయి, లైట్స్ గిట్ట అన్నీ ఉంటాయి. సేమ్ ఈ వీడియోలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి అక్కడ పోయి మనం టికెట్ తీసుకోవాలా. పెద్దలకు వచ్చేసి 49 రూపీస్, 49 dirhams అంటే 1000 రూపాయలు. ఎందుకు ఇప్పుడు ఆ 1000 రూపాయలు పెట్టుకొని మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఆస్తులు అడుగుతురేడు అందరు. చూడండి ఇవంతా న్యాచురల్ వాటరే గైస్, ఇవన్నీ న్యాచురల్ వాటరే. ఇవన్నీ మనకి ఇప్పుడు ఆ ఫామ్కి అనేది డిస్ట్రిబ్యూట్ అయితే వాటర్ అనేది. ఇవంతా మన ఖజూర్ చెట్లు మీరు కనిపిస్తుందో లేదో, ఆడ ఖజూర్లు ఉన్నాయి చూడండి, కచ్చి ఉన్నాయి ఖజూర్లన్నీ. ఏం పెద్ద ఉన్నాయా చేపలు. వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. గైస్ ఇగో ఇక్కడైతే గేట్లు అయితే క్లోజ్ చేసేసిరు, లేదంటే మంచిగా మీకు ఖజూర్ తోట చూపిస్తుండే. ఇదంతా ఖజూర్ తోటనే, ఎంత ఖజూర్ తోట. ఇంకేందంటే ఇక్కడ న్యాచురల్ వాటర్ తోటే మనకి ఖజూర్ తోట అనేది ఫామ్ చేస్తారు. కానీ మన బ్యాడ్ లక్ మన అదే గేట్ క్లోజ్ ఉంది, వెళ్ళనిచ్చలేరు. ముంగటికి వెళ్ళి చూసాం. ఇప్పుడైతే తిరగడం నీడ ఉంది కాబట్టి ఏమనిపిస్తలేదు, లేదంటే ఎండకు డ్రెస్ మొత్తం పచ్చి అయిపోయింది. గైస్ ఇగో ఇదే అట్టా కాలేజ్. ఈ గేట్ లోపలికి పోవాలా. ఈ గేట్ లోపల మొత్తం గృహ ఉంటుంది. గృహ లోపల పోవాలా. దగ్గర 1 కిలోమీటర్న్నర ఉంటుంది. గబీలాలు అన్నీ ఉంటాయి ఇలా. వీళ్ళకి వచ్చే వాటర్ అంతా న్యాచురల్ వాటర్. ఇవే వాటర్ మన ఫామ్కి అనేది సప్లై అవుతాయి. టికెట్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళే మనకి లోపలికి తీసుకెళ్తారు. చిన్నోళ్ళకి 19 dirhams, మన పెద్దోళ్ళకేమో 49 dirhams అంట. 49 అంటే దగ్గర 1000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. 1000 రూపాయలు పెట్టుకొని లోపలికి ఎందుకు పోవడం, వేస్ట్ పోయి. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే వేసుకొని, ఒక 1% నచ్చినా ఒక చిన్న లైక్ అయితే వేసుకొని. మీ లైక్ వల్ల నాకు ఒక చిన్న వీడియోకి బూస్ట్ అనేది వస్తుంది, నా ఛానల్కి బూస్ట్ అనేది వస్తుంది. ఓకేనా గైస్, మనం 500కి దగ్గరలో ఉన్నాము. జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకూడదు. నెక్స్ట్ వీడియోలు మంచిగా ఉన్నాయి. దుబాయ్ మాల్, మన బుర్జ్ ఖలీఫా, మళ్ళా బుర్జ్ అలారం, మన 7 స్టార్ హోటల్ దుబాయ్లో ఉంది బుర్జ్ అలారం. అవి గిట్ట మనం చూసాము. మళ్ళీ ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ గిట్ట ఎక్స్ప్లోర్ చేద్దాం. పామ్ జుమైరా ఐలాండ్స్ గట్ట. సరేనా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. సైనింగ్ ఆఫ్ అభిషేక్ వ్లాగ్స్.